మణిరత్నం గారి సినిమానే. మీరు మరి ఏంటి సార్, రజనీకాంత్ గారు మరి తమిళ్లో అక్కడ ఉన్నారు కదా, అప్పుడు మరి సూపర్ స్టార్ కదా, కలిసారా? ఎప్పుడు, ఏ సందర్భంలో? 93 94 అండి. సరోజాదేవి గారు ఉన్నారు కదండి, ఆవిడ అపాయింట్మెంట్ ఇప్పించారు. డాడీ మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నారు, సూపర్ స్టార్ గారు డేట్ ఇస్తే ట్రై చేద్దాం అనుకున్నారు. నేను మదర్ ఫాదర్ వెళ్ళి కలిసాం. ఓకే. ఇంట్లో కలిసి మాట్లాడేసి వచ్చాము, కానీ అది జరగలేదు. డేట్ ఇవ్వాల నేను చెప్తాను అన్నారు, కానీ డేట్ ఇవ్వలేదు, పర్ఫెక్ట్ డేట్ ఇవ్వలేదు. ఎందుకంటే రజనీకాంత్ గారిని సినిమా పూర్తి చేస్తేనే. మీకు ఆయన స్ట్రగ్లింగ్ డేస్ తెలుసండి అక్కడ? రజనీకాంత్ గారు అక్కడ వేషాల కోసం ప్రయత్నిస్తున్న రోజులు కానీ అవన్నీ ఎప్పుడు చూడలేదు మీరు? నేను అంటే అప్పటికి నేను అంటే తెలిసిన వయసు కాదండి. మా ఫాదర్ చెప్పేవారండి, సినిమా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో రావాలి, పైకి రావాలంటే చాలా 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 కష్టపడాలి. అవును, అంత ఈజీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే అంతమంది అందగాళ్ళు, తప్పుగా కాదండి, అంతమంది అందగాళ్ళ మధ్యలో ఆయన ఒక స్టైల్ మెయింటైన్ చేసి అంత లెవెల్కి వచ్చారంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. అంటే ఆయన అందంగా ఉన్నానని ఈ ఫీల్డ్కి వచ్చారా మీ నాన్నగారు? ఎవరు అని ఉంటారు, హీరోలా ఉన్నావు అని చెప్పి ఊర్లో అందరూ చెప్పినందువల్ల పారిపోయి వచ్చారండి. వచ్చేటప్పుడు కూడా ఎవరో ఒక అతన్ని తొక్కేశారంట. ఆడు యాదవ నువ్వు ఏం పైకి వస్తారా అన్నాడు, నిద్రలో తొక్కేసావు నన్ను, యాదవ నువ్వు ఏం పైకి వస్తారా అన్నారంట. అది కూడా విన్నారు ఆయన. బస్ స్టాండ్కి పరిగెడుతున్నారు, అదే రైల్వే స్టేషన్కి పరిగెడుతున్నారు ఇంట్లోని తెలియకుండా. ఎవరినో తొక్కేశారు రోడ్లో. ఆడన్నా అంట, రే యాదవ పడుకున్న తొక్కేస్తున్నావు ఏం బాగుపడతారా అన్న అంట. అది ఇంటూ వచ్చానరా కానీ బాగుపడ్డానని చెప్పారు. బాగానే చెప్పారు. మరి అజిత్ మీకు ఫ్రెండ్ అంటారు కదా, కలుస్తూ ఉంటారా వెళ్ళినప్పుడు? ఇప్పుడు లేదండి, నేను హైదరాబాద్ వచ్చినట్టు లేదు. అయితే ముందు అయితే మేము షటిల్ ఆడేవాళ్ళం ఒకటిగా, ఒకే స్టేడియంలో షటిల్ ఆడేవాళ్ళం. సో ఆయన వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. మా వైఫ్కి నాకు వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీస్ ఉన్నా, లేకపోతే ఆయన బర్త్డే పార్టీ, లేకపోతే శాలిని గారి బర్త్డే పార్టీ అయితే పిలిచేవారు, మేము వెళ్ళేవాళ్ళం. చాలా క్లోజ్గా ఉండేవారు, చాలా చాలా క్లోజ్గా ఉండేవారు. సజయ్ ఒక బర్త్డే కూడా ఆయన వచ్చారు. ఆయన మంచి బైక్ రైడర్ అంటారు. అవునండి, కార్లు బైక్లు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఒకటండి, ఆయనే విన్నర్. గేమ్ అయినా ఏదైనా సరే ఆయనే విన్నర్గా ఉండాలి, అదే ఆయన గోల్. పట్టుదల, అంత పట్టుదల ఉంటుంది అంతే. నేనే గేమ్ ఓడిపోయారు అనుకోండి ఆయన తీసుకోలేరు, వాటిని ఒప్పుకోలేడు ఆయన. నేను విన్ చేయాలి, ఎవరినో తొక్కేయలేం కాదు, నేను విన్ చేయాలి. అవతల ఓడిపోవాలి లేకపోతే నాశనం, అది కాదు విషయం. నేను ఎలా వెరీ నైస్ పర్సన్. అంటే ఆయన స్టేడియం లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ వాచ్మెన్ దగ్గర మాట్లాడతాడు, కూర్చుని టీ తాగావా, ఇది తిన్నావా, 100 రూపాయలు పెట్టుకో తిను చెయ్యి అని చెప్పేసి ఫస్ట్ అక్కడ మాట్లాడిన తర్వాత లోపలికి వస్తారు. కొంతమంది ఏం చేస్తారు, నేరుగా లోపలికి వచ్చేస్తారు. నేనే వెళ్తున్నాను అనుకోండి, లోపలికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. కానీ ఆయన తెలుగు అని అంటారు, తమిళ తెలుగు అసలు మలయాళీ అనుకుంటాను నేను. హైదరాబాద్ అంటారు, బట్ మలయాళం బ్యాక్గ్రౌండ్ అనుకుంటా. అదే ఫాదరో మదరో సంబడి ఈజ్ మలయాళం అండ్ అదర్ పర్సన్ ఇస్ తెలుగు అనుకుంటా. భలే అందగాడండి. తెలుగు బాగా మాట్లాడతారా? తెలుగు బాగా మాట్లాడతారు, తమిళ్ బాగానే మాట్లాడతారు. అందగాడండి అండ్ డెడికేటెడ్, చాలా డెడికేషన్ నేను ఆయనలో చూసా. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అజిత్ గారికి అంత ఇష్టం? ఆయన ఏం చెప్పారంటే నాతో ఐ కెన్ సీ దట్ ఫైర్ ఇన్ హిమ్ అన్న. ఆయన దగ్గర అది చెయ్యాలని ఆ ఫైర్ ఉంది, సో అందుకనే ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్. ఇది నా దగ్గర చెప్పి ఒక 10 years పైన అయింది. సో అప్పుడు అదే నేను అడిగాను, ఎవరు ఇష్టం మీకు తెలుగు ఇండస్ట్రీలో అంటే జూనియర్ ఎన్టీఆర్ నే చెప్పారు. తమిళ ఆయనే. ఆయన ఎవరిని చెప్పలేదండి, మరి నేను అడగలేదు. అంటే జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో కలిసేటప్పుడు ఊరికే అప్పుడు చెప్పాను, ఇలా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాం అది ఇది అంటుంటే ఆ మాట మీద నేను అడిగాను, మీకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఇష్టం అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అంటే ఆయన దగ్గర ఆ ఫైర్ ఉంది, చెయ్యాలని ఫైర్ ఉంది అని చెప్పి అది చెప్పారు. సో ఇంకా తమిళ్లో ఎవరు ఇష్టం నేను అడగలేదు.
ఇది చెప్పారు మరి నీకు ఇంకా తమిళ ఇండస్ట్రీలో ఎవరు ఇష్టం అని అడిగే ధైర్యం నాకు అదే ఆయన బేసిక్గా అదే చెప్తాను కదా, ఆయన విన్నర్. అక్కడ విజయ్కిను ఇద్దరికి పోటీ ఎక్కువ కదా, కానీ అది హెల్తీ కాంపిటీషన్ అనమాట. వాళ్ళు ఎక్కువ కష్టం పడుతుంటారు. వీళ్ళిద్దరిలో హెల్తీ కాంపిటీషన్ అండి. కానీ ఏది 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 వాళ్ళు తగ్గిపోవాలి మనం ఎక్కిపోవాలన్న ఇంటెన్షన్స్ ఎవరికి లేవండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే విజయ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అండి. అని అంతే అంటే అది ఇప్పుడు ఫ్యాన్స్ అంటే డెఫినెట్గా ఉంటుంది కదండి, మా తలెవరు అని ఉంటుంది. బట్ కానీ వాళ్ళల్లో అలాంటి ఉన్నట్టు నాకు